వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. ఏపీ మద్యం కుంభకోణంపై ఈడీ ఇంకా ఎందుకు విచారణ జరపట్లేదని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ కుంభకోణంపై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి సారించాలని కోరారు. బిగ్ బాస్ అండతో 3,200 కోట్ల దోపిడీ చేసిన నేరగాళ్ల పని పట్టాలన్నారు. మద్యం స్కామ్ సూత్రధారుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ఈడీ వెంటనే స్పందించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వరంగల్ విమానాశ్రయానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కేంద్రం వేగంగా పూర్తి చేస్తుందని, కాజీపేట యూనిట్ని కోచ్ వ్యాగన్ల నుంచి ఇంజన్ల తయారీ వరకు విస్తరిస్తున్నామన్నారు. బడ్జెట్ కూడా 200 కోట్లతో ప్రారంభమై మరో 200 కోట్లు పెరిగిందని, కాజీపేట రైల్వే పరిశ్రమతో దాదాపు 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఎంఎంటీఎస్ను యాదగిరిగుట్ట వరకు విస్తరించాలని నిర్ణయించామని, ఎంఎంటీఎస్ విస్తరణకు టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ సమిట్లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీ ఆలోచనలు వినడానికి, ఆవిష్కరణలు తెలుసుకోవడానికి ఇక్కడకు వచ్చానని, విద్యుత్ సంస్కరణలు దేశంలో తొలిసారి ప్రారంభించింది నేనే అన్నారు. సంస్కరణలు అమలు చేసిన కారణంగా నేను అప్పట్లో అధికారం కోల్పోయానని, తక్కువ ఖర్చుతో హరిత విద్యుత్ తయారీ, స్టోరేజీపై ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించారు. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్కు ప్రాధాన్యం పెరిగిందని, విద్యుత్ తయారీ సంస్థలు ఈ విషయంపై పరిశోధనలు చేయాలని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. నీ సీఎం సీటుకు ఎసరు పెడతారని ఉత్తమ్, పొంగులేటి, బట్టి ఫోన్లు ట్యాప్ చేయడం లేదా? దమ్ముంటే దీనికి రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి సరిగా కేసులు కూడా పెట్టడం రాదని, మాపై దొంగ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. లీకులు తప్ప ఆయన పెద్దగా చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు కడితే రేవంత్ రిబ్బన్ కట్ చేశారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పొంగులేటికి కాంట్రాక్టులు వచ్చాయన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చనిపోయారని మెటా సంస్థ చేసిన తప్పుడు అనువాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఫైర్ అయ్యారు. దిగ్గజ నటి సరోజాదేవి ఇటీవల మృతి చెందగా ఆమె అకాల మరణానికి సంతాపం తెలుపుతూ సీఎం సిద్ధరామయ్య తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ పెట్టారు. దీన్ని మెటా సంస్థ ఆంగ్లంలో కన్నడ నటికి బదులు సీఎం సిద్ధరామయ్య లేరని అర్థం వచ్చేలా తప్పుగా అనువాదం చేసింది. దీంతో ఇది వెంటనే వైరల్గా మారగా దీనిపై సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. ఆపరేషన్ సింధూర్ సంకల్పాన్ని బీహార్ భూమి నుంచే తీసుకున్నట్టు ప్రధాని మోడీ అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మోతీహరిలో పర్యటించారు. 7,000 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రసంగిస్తూ కాంగ్రెస్, ఆర్జేడీలపై నిప్పులు చెరిగారు. బీహార్లో పేద ప్రజల అభ్యున్నతి గురించి ఆర్జేడీ, కాంగ్రెస్ ఎప్పుడైనా ఆలోచించాయా అని ప్రశ్నించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి రెపో రేట్ తగ్గించబోతుందని వార్తలు వస్తున్నాయి. ఆగస్టులో జరగబోయే మానిటరీ పాలసీ సమీక్షలో ఆర్బీఐ రెపో రేటును తగ్గించబోతుందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆగస్టు పాలసీ సమావేశంలో పాలసీ రేటులో మరో 25 బేసిన్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉండగా రెపో రేటు 5.25% తగ్గుతుంది. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్కు ఈడీ షాక్ ఇచ్చింది. మద్యం కేసులో భూపేష్ బఘెల్ కుమారుడు చైతన్యను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. బిలాయిలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకోగా ఈ సందర్భంగా పార్టీ మద్దతుదారులు, అభిమానులు ఈడీ వాహనాలకు అడ్డు తగిలారు. భూపేష్ బఘెల్ అసెంబ్లీలో ఉన్నప్పుడు కుమారుడిని అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీర్ కాదని మండిపడ్డారు. తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులను అడ్డుకుంటామంటే ఊరుకోమని, తాడిపత్రిలో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో ప్రభుత్వానికి జీవో జారీ చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి గడపకు తీసుకెళ్లి బలోపేతం చేస్తామన్నారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలను లెక్క పెడుతున్నామని, పాలకులకు వైసీపీకి మధ్య పోలీసులు ఉన్నారని అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంతరామిరెడ్డి పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. దీంతో తెలంగాణకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ చీఫ్ నాగరత్న తెలిపారు. 33 జిల్లాల్లో కొన్ని ప్రదేశాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు మరియు బలమైన ఈదురుగాలులు కూడా సంభవించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. చంద్రబాబు, రేవంత్ రెడ్డి 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులని, తెలంగాణ హక్కుల కోసమే సీఎం మంత్రులు ఢిల్లీకి వెళ్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ది ఫామ్ హౌస్ పాలనని, రేవంత్ రెడ్డిది ప్రజాపాలన అని స్పష్టం చేశారు. 2 రాష్ట్రాల అంశాలపై ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించడంలో తప్పేముందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలకు కళ్ళు దొబ్బినాయా అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలకు తెలంగాణ ప్రజల పట్ల బాధ్యత లేదని విమర్శించారు. ఇవి స్పీడ్ న్యూస్ దండోరా విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.